శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో అదృష్టం ప్రారంభమవుతోంది అని అర్థం. ఈ భూమిపై ప్రతి వ్యక్తి ఒక కారణంతో పుడతారు, కానీ కన్యా రాశి వారు మాత్రం ఒక శుద్ధి లక్ష్యంతో పుడతారు. కన్యా రాశి జ్యోతిష్యంలో 6వ రాశి. 6వ అంటే కేవలం సంఖ్య కాదు, అది శుద్ధి, అది క్రమం, అది జీవితాన్ని సరిచేసే జ్ఞానం. మేషం ప్రారంభిస్తే వృషభం నిర్మిస్తే, మిథునం కలిపితే, కర్కాటకం కాపాడితే, సింహం నాయకత్వం వహిస్తే, కన్య శుద్ధి చేస్తుంది. ప్రపంచం నడపడానికి సంబంధాలు అవసరం, ఆ సంబంధాలు నిలబడడానికి హృదయం అవసరం. కానీ ఆ హృదయాలు సరిగ్గా నడవడానికి క్రమం అవసరం. ఆ క్రమం, ఆ స్పష్టత మీరు. ఈరోజు మీకు అదృష్టం తెచ్చే 5 దైవ సంకేతాలు చెప్తాను. ఆ 5 సంకేతాలలో ఒక్కటైనా మీలో ఉంటే త్వరలో మీ జీవితం కొత్త స్పష్టత దిశలోకి మారడం ఖాయం. కన్యా రాశి వారు ఈ భూమిపై పుట్టడానికి కారణం సాధారణం కాదు. మీరు జీవితాన్ని సరిచేసేవారు. మీకు ఉన్న అతీంద్రియ శక్తి, మీ మనస్సులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు, అవి జ్ఞానం చూపే దైవ సంకేతాలు. మీ సైకలాజికల్ ఫీలింగ్స్, మీకు తరచుగా వచ్చే కలలు, వాటి వెనక ఉన్న సంకేతాలు, మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, వాటి రహస్య అర్థాలు, మీ చేతిలో కనిపించే ప్రత్యేక రేఖలు, వాటి భవిష్య సూచనలు, రహస్య సంకేతాలు, ఇవన్నీ మీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఇంతవరకు ఎవరు చెప్పని కన్యా రాశి దైవ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. పూర్వజన్మలో మీరు సరిచేయలేకపోయిన పరిస్థితులు, మీరు పూర్తిగా చేయలేకపోయిన పనులు ఈ జన్మలో మళ్ళీ వచ్చి అన్నింటినీ క్రమంలో పెట్టడానికి పుట్టారు. కన్యా రాశి మనసు, మీరు బయట ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న ఉంటుంది. అది ఇంకా మెరుగ్గా చేయలేమా? ఆ ప్రశ్న అసంతృప్తి కాదు, అది పరిపూర్ణత పట్ల గౌరవం. మీరు తొందరగా పని చేయరు, ఎందుకంటే మీరు ప్రతి చిన్న వివరాన్ని గమనిస్తారు. అందుకే మీ పని కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ ఒక్కసారి పూర్తి చేస్తే అది తప్పు లేని ఫలితం అవుతుంది. కన్యా రాశి వారు గెలవడానికి రాలేదు, మీరు సరి చేయడానికి వచ్చారు. మీరు ప్రపంచాన్ని ఒక్కసారిగా మార్చలేకపోవచ్చు, కానీ మీ ఆలోచన, మీ క్రమం ఎంతో మంది జీవితాలను మెరుగుపరుస్తుంది. మీరు శరీరం కాదు, మీరు ఒక స్పష్టత. కన్యా రాశి వారికి చివరికి గ్రహించే సత్యం, నేను కేవలం భూతత్వం కాదు, నేను క్రమం, నేను మామూలు వ్యక్తి కాదు, నేను ఒక జ్ఞానాన్ని అని తెలుసుకుంటారు. కన్యా రాశి వారు మేల్కొన్నప్పుడు వారి ఆలోచన ఎంతో మంది జీవితాలను మార్చే దైవ జ్ఞానం అవుతుంది. నీ లోపల ఒక్కసారి సరిచేసే చైతన్యం ఉంటుంది. అది ప్రపంచాన్ని విమర్శించడానికి కాదు, అసమతుల్యానికి సమతుల్యం చేయడానికి, చిన్న గందరగోళాన్ని కూడా శాంతిగా మార్చడానికి. అదే కన్యా రాశి జన్మ ధర్మం. కన్యా రాశి వారు మనసు ఎప్పుడూ విశ్లేషణతో ఉంటుంది. ఇతరులు భావోద్వేగంతో చూస్తే, మీరు వివరాలతో చూస్తారు. చిన్న లోపం కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది, అది నీ అంతర్గత సూక్ష్మ దృష్టి. కలలో మీరు నీరు పోస్తూ ఒక చిన్న మొక్కను పెంచుతున్నట్టు కనిపిస్తే, అది సాధారణ కల కాదు, నీ శ్రమ ఫలితం మెల్లగా ఎదుగుతోందనే సంకేతం. ఇది కన్యా రాశి క్రమశిక్షణ ఫలితం. నీ లోపల సేవ చేయాలనే మృదుత్వం ఉంటుంది, అది ఈ జన్మలో మొదలైనది కాదు. గతంలో నువ్వు వైద్యుడు లేదా గురువు లేదా జ్ఞాన సేవకుడివి అయి ఉంటావు. కన్యా రాశి వారు జీవితంలో ఆలస్యం కనిపించినా అది నిరాకరణ కాదు, అది పరిశుద్ధత పరీక్ష. పూర్తి సిద్ధత వచ్చిన తర్వాతే ఫలితం వస్తుంది.
అది భూమి తత్వ కర్మ నియమం. నీ నాభి పక్కన చిన్న పుట్టుమచ్చ ఉంటే లేదా ఎడమ భుజం వెనుక మృదువైన గుర్తు ఉంటే అది సేవ కర్మ ముద్ర. నువ్వు ఇతరుల బాధను మోసే వారుగా ఉంటారు. ఇది కన్యా రాశి వారి లక్షణం. నువ్వు బయట ప్రశాంతంగా కనిపిస్తావు, కానీ లోపల నిరంతరం లెక్కలు జరుగుతూనే ఉంటాయి. ఎవరు గమనించని లోపాలను సరిచేయాలని అనిపిస్తుంది. అది అసంతృప్తి కాదు, అది నీ అంతర్గత యోగం. నీకు గందరగోళం ఇష్టం ఉండదు. క్రమబద్ధతిలోనే నీ శాంతి ఉంటుంది. నిశ్శబ్దంగా పనిచేస్తే నీ ప్రతిభ వెలుగుతుంది. నీ గొప్పతనం ఘోషించదు, మెల్లగా నిర్మాణం చేస్తుంది. కన్యా రాశి వారి చేతిలో హెడ్లైన్ స్పష్టంగా సూటిగా ఉంటే నీ ఆలోచన క్రమబద్ధంగా ఉంటుంది. జీవితాన్ని భావోద్వేగంతో కాదు, వివేకంతో నిర్మిస్తావు. అది కన్యా రాశి వారి జ్ఞానం. మీకు కలలో పసుపు రంగు పువ్వు అకస్మాత్తుగా కనిపిస్తే లేదా గాలి సున్నితంగా తాకితే అది నీ పనికి దైవ అనుమతి. మెల్లగా ముందుకు సాగు, శుభం నీకు జరుగుతుంది అని సంకేతం. ఒక వ్యక్తి నీ దగ్గరికి సహాయం కోరకుండానే ఆకర్షితుడవుతాడు. అది యాదృచ్ఛికం కాదు. గత జన్మలో నువ్వు అతనికి మార్గదర్శివి. ఆ బంధం మళ్ళీ కలిసింది. కన్యా రాశి వారు చూపుడు వేలుపై ఆర్చి ఉంటే నీ జీవితం స్థిరంగా ఎదుగుతుంది. త్వరిత ఫలితం కాదు, దృఢమైన స్థానం. ఇది కన్యా రాశి నిర్మాణ రాజయోగం యొక్క లక్షణం. నువ్వు నీపై కఠినంగా ఉంటావు, ఇతరులపై కూడా అదే ప్రమాణం పెడతావు. కొంచెం మృదుత్వం నేర్చుకుంటే నీ కర్మ సాఫీగా ప్రవహిస్తుంది. స్వీకారం నీ రక్షణ. నువ్వు సమస్యను చిన్న భాగాలుగా విభజిస్తావు, అందుకే క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా అవుతాయి. ఇది సాధారణ తెలివి కాదు. కలలో మీరు విత్తనం నాటితే ఒక దీర్ఘకాల ఫలితం మొదలైంది అని అర్థం. త్వరితంగా విజయం కాదు, క్రమశిక్షణతో వచ్చే స్థిర ఫలితం. ఇది కన్యా రాశి వారి విధిరాత. కన్యా రాశి వారి జీవితంలో ఒక్కసారిగా మారదు, మెల్లగా మారుతుంది. కానీ ఒక దశ తర్వాత నీ స్థిరత్వం అందరికీ కనిపిస్తుంది. అది నిర్మాణ విజయం. ఉదయం క్రమబద్ధంగా పని మొదలైతే ఈ రోజు సాఫీగా సాగుతుంది. చిన్న క్రమశిక్షణ పెద్ద అదృష్టాన్ని తెస్తుంది. ఇది కన్యా రాశి వారికి ఒక సూత్రంగా చెప్పచ్చు. నీ మధ్య వేలిపై ఆర్చి ఉంటే స్థిర జీవ నిర్మాణం, అధిక శ్రమ, అధిక గౌరవం, త్వరిత విజయం కాదు, దీర్ఘకాల స్థానం. ఇది కన్యా రాశి స్థిర రాజయోగంగా చెప్పవచ్చు. ఇది కన్యా రాశి వారి 1వ స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేల్కొల్పు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజ్యయోగాలు తర్వాతి భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదృష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి.